మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కేసు వ్యవహారంలో జూబ్లీ హిల్స్ లోని ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ కేసు వ్యవహారంలో అతను ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలోనూ అదే విధంగా ఇన్వెస్టిగేషన్ కూడా అలసత్వం వహించాడని చెప్పేసి ముత్తు యాదవ్ అయితే సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు అయితే ఉత్తర్వులు జారీ చేశారని చెప్పాలి. అయితే ఈ కేసుకు సంబంధించి మేడిపల్లిలో మొదటిగా గొంగిడి హరికృష్ణ ఇచ్చిన కేసులో భాగంగా ఫిర్యాదులో భాగంగా అతని పైన 0 ఎఫ్ఐఆర్ అయితే సుమంత్ పై నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ కేసుని ఆ ఎఫ్ఐఆర్ సంబంధించి జూబ్లీ హిల్స్ కి అయితే ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసిన నేపథ్యంలోనే ఆ కేసుకు సంబంధించి కావచ్చు, ఎఫ్ఐఆర్ కి సంబంధించి కావచ్చు చాలా వరకు కూడా అలసత్వం వహించారని చెప్పేసి ముఖ్యంగా ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్ చాలా వరకు కూడా ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయలేదన్న ఆరోపణ రావడంతో ఆ వివాదంలో భాగంగా అతన్ని సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేశారని చెప్పాలి. అయితే గొంగిడి హరికృష్ణ వ్యాపారిగా ఉన్నాడు. ఆయన కేసు ఎప్పుడైతే పెట్టాడో అప్పటి నుంచి కూడా ఆ కేసుకు సంబంధించి ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయలేదని అలసత్వం వహించారన్న నేపథ్యంలోనూ హత్యాయత్న కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం, అలసత్వం వహించడం, లేటుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని అధికారులు అయితే సస్పెన్షన్ అయితే చేయడం జరిగింది. ఈ సస్పెన్షన్ కి సంబంధించి కూడా ముఖ్యంగా గొంగిడి హరికృష్ణ ఎవరైతే విక్టిమ్ ఫిర్యాదుదారుడు ఉన్నాడో అతని పైన సుమంత్, మాజీ ఓఎస్డీ అయినటువంటి సుమంత్ అతని పైన దాడికి పాల్పడ్డాడని చెప్పేసి హత్యాయత్నం కేసు అనేది పెట్టడం జరిగింది. ఆ కేసులో భాగంగానే సుమంత్ కు సంబంధించి జూబ్లీ హిల్స్ కి ఆ కేసుని ట్రాన్స్ఫర్ చేశారు. చేసిన అనంతరం ఆ తర్వాత ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్ ఈ కేసుని ఫాలోఅప్ చేస్తున్నాడు. అయితే ఈ కేసులో భాగంగా ఎఫ్ఐఆర్ ని కూడా నమోదు చేయడంలో అలసత్వం వహించాడని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ కూడా చాలా వరకు కూడా లేట్ చేస్తూ వస్తున్నాడు అని చెప్పేసి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఆరోపణల నేపథ్యంలోనే అతన్ని సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. అయితే తాజాగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం మాజీ ఓఎస్డీ అయినటువంటి సుమంత్ హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి పిటిషన్ వేసినట్టుగా ఆ కేసుని కొట్టేయాలంటూ నా పైన పెట్టినటువంటి హత్యాయత్నం కేసుని కొట్టేయాలంటూ కూడా పిటిషన్ అయితే వేయడం జరిగింది. మరి ఈ పిటిషన్ కి సంబంధించి ఏ విధంగా తీర్పు వస్తుంది, ఆ కేసుకు సంబంధించిన వివరాలు మాత్రం త్వరలో తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మాజీ ఓఎస్డీ సుమంత్ అయినటువంటి వ్యక్తి కొండా సురేఖ వద్ద చాలా సంవత్సరాలు పనిచేశాడు. ఓఎస్డీగా పనిచేస్తున్న క్రమంలోనే చాలా వరకు కూడా దందాలకి పాల్పడుతున్నాడని చెప్పేసి, బెదిరింపులకి పాల్పడుతున్నాడని చెప్పేసి ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఆరోపణల నేపథ్యంలోనే ఈ గొంగిడి హరికృష్ణ అనే వ్యాపారిని బెదిరింపులకి పాల్పడ్డాడు, దాడికి పాల్పడ్డాడు, అతని పైన దాడి చేశాడనే ఆరోపణలు ఏవైతే వచ్చాయో దాడికి సంబంధించి కూడా అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్న నేపథ్యంలోనే అతనికి సంబంధించి ప్రెజెంట్ కేసు అయితే కొనసాగుతుంది. ఆ కేసులో భాగంగా అతని పైన ఎఫ్ఐఆర్ లేట్ చేయడం, ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి లేట్ చేయడం, అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ లేట్ చేయడం చేసిన నేపథ్యంలో ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్ అయితే సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. అదేవిధంగా హైకోర్టులో కూడా సుమంత్ పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ నేపథ్యంలో మరి ఎలాంటి తీర్పు వెలువడనుందని మాత్రం తెలియాల్సిన పరిస్థితి అయితే తెలియాల్సిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది.